అందరికీ నమస్కారం. రొంత చూడండి అబ్బా మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. దీన్ని నిలబెట్టుకోవడం అంటే మనకు ఒక వాయిస్ని నిలబెట్టుకునేట్టు అవుతుంది. కొంచెం ఆలోచించండి. వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యం పైన రకరకాలుగా మాట్లాడుతుండారు. వైఎస్ అభిషేక్ రెడ్డి అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసకు అన్నైన మధుసూదన్ రెడ్డి గారి కొడుకే డాక్టర్ అభిషేక్ రెడ్డి. అభిషేక్ భార్య ఇద్దరు డాక్టర్లే. ఇబ్బేమో ఆర్థోపెడిక్, వాళ్ళ భార్య ఏమో గైనకాలజిస్టు. ఇద్దరు కూడా విశాఖపట్నంలో హాస్పిటల్లో పనిచేస్తుంటారు. 10 రోజుల కిందట అబ్బి జ్వరం బారిన పన్నాడు. డాక్టర్ అభిషేక్ ఆరోగ్యం పైన రకరకాల వదంతులు ఇప్పుడు ప్రచారం అవుతున్నాయి కదా. అసలు నిజాలు ఏందో మనం తెలుసుకుందాం. నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కొందరితో మాట్లాడి ఈ వివరాలన్నీ సేకరించిన. 10 రోజుల కిందట ఐబీకి జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చింటే ఏం పెద్దగా అంటే డాక్టర్ కదా తను ఏదో తనకు తానే ట్రీట్మెంట్ తీసుకునేట్టున్నాడు. ఏముందిలే ఇది పోతాదిలే అని లైట్ తీసుకున్నాడు. అట్లా ఇట్లా తిరుగుతున్నాడు. ఒక వారం కిందట ఐబీ విజయవాడకు వినాడు. విజయవాడకు పోయి ఆడ వాళ్ళ ఫ్రెండ్ని కలిసినాడు. అతను వాళ్ళ ఫ్రెండ్ కూడా చిన్నపిల్లల డాక్టర్ అంట. అంటే అప్పుడు ఆ టైంలో ఐబీకి వాంతులు అయినాయి. దీంతో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. వాళ్ళ డాక్టర్ చూసి అరే ఇదేదో కండిషన్ కొంచెం బాగాలేదు, వెంటనే మనం డాక్టర్ రమేష్ హాస్పిటల్ పోదామని చెప్పి ఆడికి రెఫర్ చేసినారు. ఆడికి పోయి చేరినారు కూడా. చేరిన తర్వాత టెస్ట్ చేస్తే కండిషన్ కొంచెము క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్పినారు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసినారు. పులిందల్లో వాళ్ళు ఉన్నారు. అదరాబదరా వాళ్ళు విజయవాడకు వచ్చినారు. వచ్చి కొడుకు కండిషన్ చూసి తల్లడిల్లినారు. వద్దులేయడా అని చెప్పి హైదరాబాదు సిటీ నీరో ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఇప్పుడు వారం నుంచి ఆ ఆసుపత్రిలోనే ఉన్నాడు. నిజంగా ఐపీ తీసుకుపోయిన రోజు కండిషన్ ఏంటంటే చావు బతుకులతో పోరాడుతున్నాడు. ఆ టయానికి ఒక దశలో వెంటిలేటర్ మీద ఉన్నాడు ఐపీ. ఏంది సమస్య అంటే లంగ్స్కు ఇన్ఫెక్షన్ అయిందంట, అంటే ఊపిరితిత్తులకు. ఆ తర్వాత సెప్సిస్ అని అది గుర్తించి ట్రీట్మెంట్ మొదలుపెట్టినారు. ఈ సెప్సిస్ ఈ ప్రాబ్లం వల్ల ఏమైందంటే ఈ మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి. అంటే మన ఒళ్ళులో రకరకాల అవయవాలు ఉంటాయి కదా, అవి దెబ్బతిన్నాయి. అంటే దాని నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. ప్రస్తుతం అతను ఐసీయూలో ఉన్నాడు. కండిషన్ అయితే ఒక 2 రోజులుగా మెరుగైతుందంట. కొంచెం అమ్మ నాయన ధైర్యంగా ఉండారు, ఏమి ఇబ్బంది లేదు, ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు కూడా చెప్పినారంట.